ముఖ్యమంత్రి దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ కీలక ప్రకటన చేశారు. తమిళనాట కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జయలలిత జయంతి సందర్భంగా రామనాథపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో శశికళ కొత్త పార్టీ అయితే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇక కొత్త రాజకీయ చరిత్రను మనం చూడబోతున్నామని, కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ద్రావిడ ఉద్యమ స్ఫూర్తితో అన్నాదురై పురట్చి తలైవర్ ఎంజీఆర్ పురట్చి తలైవి అమ్మ అడుగు జాడల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. పేదలు, బడుగు వర్గాలు, సామాన్య ప్రజానీకం కోసమైతే పార్టీ పాటుపడుతుందని, శత్రువులు, ద్రోహులను ఏరివేస్తామని శశికళ తెలిపారు. ప్రధాని మోడీ 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్నటువంటి ఉద్రిక్తతలు, అమెరికా, ఇరాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ప్రతినిధి నేతన్యాహు అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్లతో భేటీ కానున్నారు. భేటీలో పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాల నేతలు కీలక చర్చలు జరపనున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలోని రేణిగుంట రైల్వే జంక్షన్ వద్ద రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక కారణాల లేక రాకపోకల్లో అంతరాయమా అన్న అనుమానాలు మధ్య అయితే గంటల తరబడి రైళ్లు కదలకపోవడంతో ప్లాట్ఫామ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. వృద్ధులు, చిన్నారులతో ఉన్న తల్లులు నరక యాతన అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సరైన సమాచారం లేక అయోమయంలో ఉన్న ప్రయాణికులు రైల్వే శాఖ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎన్నింటికి రావాల్సింది? ఇక్కడికి 7:30కి. మధ్యలో ఎక్కడ నిలిపారా? ఏమైనా అనౌన్స్ చేస్తారా? ఏం లేదా? అదే వాళ్ళు అడిగితే అంటే ఇక్కడ వైర్ ఏదో కేబుల్ కట్ అయిపోయిందంట ఇక్కడ. ఇక మధ్యలో ఎక్కడ నిలిపేశారు మిమ్మల్ని? స్టేషన్లోనా? ఇక్కడ ఎక్కడ స్టేషన్ అది? మీరు ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి? తిరుమలకా? తిరుపతికి దర్శనానికి వచ్చాను మీరు? శ్రీవారి దర్శనం. అవునవును. ఓకే సార్. ఎటువంటి ఫెసిలిటీస్ ఏం కల్పించాలా రైల్వే వాళ్ళు? ఏది అవగాహన కూడా చెప్పలే ఎక్కడ ఎందుకు ఏమంది కూడా ప్రాబ్లం? సరే సార్, అంతే, వేరేదేం చెప్పలేదు సార్. అమృత్ సార్ అంతా లేట్ చేయకూడదు, అందుకని సేపు వీళ్ళేదో ఇంకో టీం మా పక్క ఉంది, అంతా వీళ్ళ టీం అనమాట. ప్రెస్ నుంచి చంద్రపల్లి సికింద్రాబాద్. మళ్ళీ మీకేం ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళు? ఇక్కడికి వచ్చారా? 3:20 కానీ వచ్చినాము. 7:10 మెసేజ్ పెట్టిర్రు. ఏం చేయాలి? మళ్ళీ తిరుపతి పోయి అక్కడిక్కడ గోవిందరాజు తిరిగి మళ్ళీ వచ్చినాము. మళ్ళీ వస్తే 10 అయింది. కాదు సార్, ఇప్పుడు తెచ్చాను ఇక్కడ కమ్మన్నారు వాళ్ళు. తెచ్చానని బుక్ చేసినాం కానీ ఇక్కడ 10 నిమిషాలు ఆగుతారు, ఇక్కడ వచ్చినాము. స్టార్ట్ అక్కడే ఉంది అసలు. ఏం కారణం ఏం చెప్పలేదా? ఏం చెప్పట్లేదు, వాళ్ళు లేట్ నడుస్తున్నాయి, వస్తా అని చెప్తారు. అది తిరుపతి నుంచి కదా బయలుదేరే ట్రైన్? అది తెచ్చాను నుంచా?
ట్రైన్లో ఏం లేట్ ఏం ప్రాబ్లం ట్రాక్ ఏమైనా ప్రాబ్లమా ఎట్లా ఎట్లా కట్టేపోయినా ఏమైనా ఆహా అన్ని ట్రైన్లు లేటా అన్ని ట్రైన్లు లేటు అదే అన్న ఎస్ఎం గారు ఫోన్ ఎత్తడం అందుకు ఎక్కడున్నారా ఖమ్మం జిల్లా వైరాలో ఎక్సైజ్ అధికారుల అప్రమత్తతో భారీగా డ్రగ్స్ పట్టుబట్టాయి. ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 101.2 కిలోలకు పైగా ఎండు గంజాయి 2.7 కిలోల హాషిష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన మొహమ్మద్ అస్లాం అనే వ్యక్తిని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల విలువ సుమారు 67 లక్షలుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతరం నిందితుడిని వైరా ఎక్సైజ్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మార్కాపురం జిల్లాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లలో ఒక మహిళా కానిస్టేబుల్ అస్వస్థతకు గురయ్యారు. డోర్నాల మండలం గంటావానిపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఈ ఘటన జరిగింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెంటనే స్పందించి ఆమెను పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్య సహాయం అందించడంతో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ సంఘటనపై సహచర సిబ్బంది ఎస్పీ వెంట స్పందనపై అయితే పోలీసులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.